మొన్న జరిగిన అధికారుల తీరు మీద మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్? అంటే గత ప్రభుత్వ తాలూకు కూడా మేము ఇవన్నీ ఫేస్ చేసినాం. ఆ ప్రభుత్వ తాలూకు ఆనవాళ్ళు ఇంకా బతికే ఉన్నాయి. అవి కంటిన్యూ అవుతున్నాయి. వీటిని సరిచేయాలి. అదే ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి హక్కుల్ని, వారికి ఉండేటువంటి రైట్స్ను పరిరక్షించాలి, కాపాడాలి. ప్రతి సందర్భంలో వీళ్ళు అవమానపడేటువంటి పద్ధతుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ టార్గెట్ చేసే మీ మీద ఇలాంటి చర్యలు జరిగినాయంట లేకపోతే ఏంటి? నన్ను టార్గెట్ చేయవలసినటువంటి అవసరం ఆ జిల్లాలో ఎవరికి లేదు. కేవలం పోలీసోళ్ళు అతి ఉత్సాహంతోనో లేదు ఏదో ఒక దురుద్దేశంతోనే పోలీసోళ్ళు చేసినటువంటి చర్యగా, అది పోలీసోళ్ళకు సంబంధించినటువంటి చర్యగా మాత్రమే చూస్తున్నా తప్ప దాని నుంచి కోణాలని నేను ఆలోచిస్తలేను. ఆ అభిప్రాయం కూడా నాకు లేదు. ప్రధానంగా ఇప్పుడు స్పీకర్ గారు కూడా ఏం హామీ ఇచ్చారు? ప్రధానంగా మీరు కలిసి నేను ఏ ఆఫీసర్స్ మీదనైతే నేను కంప్లైంట్ చేసినో వాళ్ళని పిలిచి విచారిస్తానని చెప్పింది. అంటే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో అధికారులు కూడా వాళ్ళు డైవర్ట్ చేసే విధానంగా జరుగుతుంది, కొంతమంది కానిస్టేబుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇందులో అని చెప్తున్నారు. ఆ విషయాన్ని కూడా స్పీకర్ గారికి చెప్పినాం. అమాయకమైనటువంటి కింది స్థాయి కానిస్టేబుల్ని వీళ్ళపైన షోకాజ్ నోటీసులో వాళ్ళకు మెమోలో ఇష్యూ చేయొద్దు. అక్కడ ప్రధానమైనటువంటి బాధ్యుడు సిపి, తర్వాత డీసీపీ, తర్వాత ఏసీపీ. వారినే దీనికి పాయింట్అవుట్ చేయాలి, వారినే సంబంధించిన బాధ్యులు చేయాలని చెప్పేసి చెప్పినాం. వారినే విచారించాలని చెప్పినాం. వారి పేర్లే మేము ఇచ్చినాం. వారినే విచారిస్తానని స్పీకర్. మీరు కూడా 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే మీరు, మరి అంటే మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం అనేది ఎట్లా చూడాలంటే కావాలని చేసిన చర్య? అంటే గుర్తుపట్టకపోవడం అనేటువంటిది వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేదో వాళ్ళని అడిగితే చెప్తారు. రేపు స్పీకర్ గారు విచారిస్తే చెప్తారు. గుర్తుపట్టలేదు, నాకు అవమానం జరిగిందని నేను ఇక్కడ ఇచ్చినాను. ఎందుకు గుర్తుపట్టలేదంటే నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే కావాలని చేసిన చర్యలాగా చూడొచ్చు అది. అంటే విచారణ ఇచ్చిన తర్వాత విచారణలో వాళ్ళు ఇచ్చినటువంటి వర్షన్ ఏమిస్తారో ఆ తర్వాత నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో ప్రధానంగా అయితే వేముల వీరేశం గారు కూడా చెప్తున్నారు. దీని మీద స్పీకర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో దీని మీద స్పీకర్ గారు ఎలా స్పందిస్తారు అనేది, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం అంటే దీని మీద ఎలాంటి స్పందన వస్తుందంటే అనేది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇట్లాంటిది నాకు మళ్ళీ జరగకూడదు, ఏ ఎమ్మెల్యే కూడా జరగకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో